మనతో పాటు జూబ్లీ హిల్స్ ఎక్స్ కార్పొరేటర్ నరసింహరావు గారు మాతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఏం లేదు సార్, ఇక్కడ ఫిలిం నగర్లో మేము పర్యటించినప్పుడు చాలా వార్ వన్ సైడ్ అనుకోవచ్చు సార్. ఇక్కడ ప్రతి ఒక్కరూ మాకు టీఆర్ఎస్ నాయకత్వం కావాలి, తలసాని సాయి కిరణ్ యాదవ్ నాయకుడు కావాలి అని కోరుకుంటున్నారు. మీరు ఒక ఎక్స్ కార్పొరేటర్గా మీరు ఎలా అనిపిస్తుంది మీకు ఈ ఫిలిం నగర్ బస్సులు చూసుకుంటే? జూబ్లీ డివిజన్లో ఈ ఫిలిం నగర్ 18 బస్సులు అనేది చాలా పట్టుకొమ్మ లాంటి. ఇక్కడ 23 బూతులు ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉన్నటువంటి బస్సులు. ఇప్పుడున్న ట్రెండ్ బట్టి చూస్తే 100కి 90% మంది ఓటేసే వాళ్ళందరూ కూడా కారు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి గ్రౌండ్ రియాలిటీ పొజిషన్ చెప్తున్నాం. కారణం ఏంటి అంటే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఇంట్లో ఒక లబ్ధిదారుడు ఉన్నాడు. మనిషి పుట్టిన కాడ నుంచి కేసీఆర్ కిట్లు అయితేనేమి, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అయితేనేమి, 58 జో ప్రకారంగా ఇళ్ల పట్టలు అయితేనేమి, రోజు తాగే మంచిలు అయితేనేమి, నల్లా బిల్లు మాఫ్ అయితేనేమి, రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ బస్సు దవాఖాన కానీ కంటివేలు కార్యక్రమాలు కానీ ఇలా ప్రతి ఒక్క గ్రూప్కు ప్రతి ఒక్క రిలీజియన్కు ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా క్రిస్టియన్లైనా ముస్లింలైనా హిందువులైనా వాళ్ళ పండుగలప్పుడు కూడా ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే ఎవరు కూడా చేయనటువంటి కార్యక్రమాలు కేసీఆర్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క ప్రతి ఇంట్లో లబ్ధిదారు ఉన్నారు. కాబట్టి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి ఫలాలు వీళ్ళకి అన్నీ అందాయి. కాబట్టి అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏంటికి వెళ్ళినా గతంలో మనం లీడర్ వస్తే ఏం చేసిరా, ఏం ముఖం పెట్టుకుని వచ్చారు, మాకు మళ్ళీ 5 ఏళ్ళకి అంటుంది. కానీ ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్త ఇంటికి వెళ్తే తప్పకుండా మీరు చెప్పినా చెప్పకపోయినా మేము వేసేది కారు గుర్తుకే, మళ్ళీసారి కేసీఆర్ గారికి మేము ఓటేస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. గతంలో దానం నాగేందర్ ఎమ్మెల్యే గారికి 30,000 మెజార్టీ వచ్చింది. ఖైరతాబాద్ చరిత్రలోనే పెద్ద మెజార్టీ అది. ఈసారి అంతకంటే ఎక్కువ మెజార్టీ సాయి కిరణ్ యాదవ్ గారికి ఇక్కడ నుంచి రాబోతున్నది. మీరు జూబ్లీ హిల్స్కి ఎక్స్ కార్పొరేటర్ కాబట్టి మీ కింద చాలామంది వార్డ్స్ ఉంటాయి. ఈ వార్డ్స్లో మీకు చూస్తున్నారు ప్రజెంట్, ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు చూస్తుంటే? ఎలక్షన్లో మామూలుగా మనం పాదయాత్ర చేస్తే 15 మందో 20 మందో తిరిగి ఇల్లు తిరిగితే వాళ్ళు. మన సాయి కిరణ్ యాదవ్ వచ్చినప్పుడు అది పాదయాత్ర లాగా లేదు, అప్పుడే గెలిచిపోయి విజయోత్సవ ర్యాలీ లాగా అనిపించింది. వేలాది మంది స్వచ్ఛందంగా మామూలుగా మధ్యాహ్నం చెప్పారు మాకు దానం నాగేంద్ర గారు ఇట్లా సాయంత్రం క్యాండిడేట్ వస్తున్నారని చెప్తే సాయంత్రం వరకల్లా వేలాది మంది కూడా మేము ఎవరు మోటివేట్ చేయకముందే వచ్చి వాళ్ళు చూసారు ఇది పాదయాత్ర కాదు విజయోత్సవ ర్యాలీ అని చెప్పేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు దానం నాగేంద్ర నాయకత్వంలో మా ఖైరతాబాద్ నియోజకవర్గంలో జూబ్లీ డివిజన్లో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసి పెద్ద పనులేం లేవు, ఓన్లీ చిన్న మెయింటెనెన్స్ పని తప్ప. కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం 4 సంవత్సరాలలో ఎన్నైతే మనకి సమస్యలు అయితే ఉండనో గతంలో మంచినీళ్ళ సమస్య, డ్రైనేజ్ సమస్య, ఇళ్ల పట్టాల సమస్య, కమిటీ హాల్ సమస్య, మహిళా భవన్ లేక అనేక సమస్యలు ఉండే దానం నాగేందర్ గారి నాయకత్వంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి ఈరోజు వేరే పార్టీ చెప్పుకోవడానికి ఏమీ లేదు. గతంలో మరి బీజేపీ ప్రభుత్వం ఉన్నా లేదా పేద ప్రజలకు ప్రతి అకౌంట్లో 10 లక్షలు వేస్తామని చెప్పారు. రకరకాల ఏదో పేదలు మోసం చేసేది తప్ప ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటలు కరెంట్ వస్తున్నది, మంచినీళ్ళు వస్తున్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ కంప్లీట్ అయింది, ఎక్కడైతే అవకాశం ఉంచే కమిటీ హాల్స్ వచ్చినాయి, పేద ప్రజలు ఎస్సీ ఎస్టీలు బీసీలకు మైనార్టీలకు లోన్లు కూడా వచ్చినాయి. కాబట్టి ఈరోజు అందరికి ఇళ్ల పట్టాలు 58 జో ప్రకారం అందరు ఇళ్ల పట్టాలు వచ్చినాయి. కాబట్టి అందరూ కూడా వాళ్ళు భయం ఉండేది, నిర్భయంగా కూడా ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఎలక్షన్ పోలింగ్ జరగబోతుంది. అంతా వార్ వన్ సైడ్ ఉన్నది మా దగ్గర. చివరిగా సాయి కిరణ్ యాదవ్కి ఎందుకు మీ ఫిలిం నగర్ బస్తీలు వన్ సైడ్గా ఓట్లేస్తారు అనుకుంటున్నారు సార్? ఒకటి, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ పథకాలు, కేసీఆర్ నాయకత్వం, అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నగరానికి మంత్రి ఉండి అందరికీ అందుబాటులో ఉండి అనేక సేవా కార్యక్రమం చేశారు. ఇంకోటి మన నాయకుడు అయితే దానం నాగేంద్ర గారు ఉన్నారో ఈరోజు ప్రభుత్వ పరంగా కాకుండా ఆయన వ్యక్తిగతంగా కూడా కొన్ని వందలాది మందికి ఏ మంచి ఉన్నా, పెళ్లి ఉన్నా, పేరెంటం ఉన్నా, ఎవరైనా హాస్పిటల్ ఉన్నా అందరికీ అందుబాటులో ఉండి అనేక రకాలుగా ఆయన సొంతంగా కూడా ఆయన దానకర్ణుడు దానకుడు మా దానం నాగేంద్ర గారు. కాబట్టి ప్రజలకు అన్నింటి అందుబాటులో ఉన్నారు. కాబట్టి అందరూ సంతోషం. కాబట్టి ఈ ఎన్నికలలో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో, ఎందుకంటే గతంలో మనకు ప్రత్యేకత ఉండేది, బీజేపీ నుంచి ఒక క్యాండిడేట్ లేకపోతే రకరకాలుగా ఉండేది. ఈరోజు మాకైతే ఎక్కడ వేరే క్యాండిడేట్ వేరే పార్టీ మాకు అవపడలేదు. కాబట్టి వారంతా వన్ సైడే ఉన్నది ఇక్కడ మా దగ్గర. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.